ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్‌లో ఆర్ ఆడియో ఏదో ఒక ఫంక్షన్‌లో 'మహేష్ నేను నీకంటే చిన్నవాడిని' అనే ఒక మాట అన్నారు. ఎందుకలా? చిన్నవాడిని అంటే వయసులో చిన్నవాడిని తల్లి నేను. ఆయనకంటే 1 ఇయర్ చిన్నోడిని. ఆయన 75లో పుట్టాడు. నేను 76లో పుట్టాను. నో. 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 మీరేమన్నా ఒక ఇండికేషన్స్ లాంటివేమన్నా ఎప్పుడన్నా ఇచ్చారా అనే దాంట్లో? దేంటి? ఏం ఇండికేషన్? మేబీ మోడలింగ్ కానీ మిగతా దాంట్లో వామ్మో! కానీ. చిన్నవాడిని అంటే అట్లా కాదమ్మా. ఆయన ఏదో సార్ సార్ అంటుంటే, ఆ! సార్ ఏందయ్యా నువ్వు నాకు అర్థం కాదు. నేను చిన్నోడిని నీకంటే వయసులో. అంటే నేను ఆయన మహేష్ అంటున్నా. ఆయన నన్ను సార్ అంటున్నాడు. నాన్న కాదు బాస్ నువ్వు నేను నీకంటే చిన్నోడిని కాబట్టి వయసులో చిన్నోడిని అని చెప్పిన. అంటే కదమ్మా నాకు అట్లాంటి పిచ్చి యాహ్! భ్రమలు ఏం లేవు. ఆయన మహేష్ బాబు. నేను నేనెవడిని కాబట్టి ఆయన చాలా అందగాడు. ఆయనతో మనకేం పోలిక. ఆయనేదో హీరో, సినిమా హీరో. నేనో పొలిటీషియను. నాకు ఆయనకి పోలికలేంటి? ఆయనేదో పాపం గ్లామర్ కాపాడుకొని చాలా కష్టపడి ఆ స్థాయికొచ్చాడు. ఆయనతో మనకేం పోలికలు? ఆయనతో నేనెట్ట పోల్చుకుంటా? సో, మీరెప్పుడైనా ఒక ఫారిన్ కంట్రీకి వెళ్లారు. అక్కడి నుంచి మంచి ఒక కూల్ పిక్చర్ ఏదైనా పోస్ట్ చేశారనుకోండి. ఇమ్మీడియేట్‌గా యూ విల్ గెట్ ఫ్యూ కామెంట్స్ అనేవి వస్తుంటాయి. కాంప్లిమెంట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. బూతులు కూడా తిడతారు. దానిలో ఏం లేదులేమ్మా. బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. అది లైఫ్ అమ్మ. దాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోకూడదు. హ్మ్. ఇప్పుడు చాలా మందికి ఏదో ఒకటి కామెంట్ చేయాలని ఉంటుంది. అందుకే అప్పట్లో ఏదో పాట రాశారు కదా హిందీ సినిమాల్లో. కుచ్ తో లోగ్ కహెంగే, లోగోं का కానీ काम है कहना. ఇక అవన్నీ పట్టించుకుంటే కష్టం. మనం అవి పట్టించుకుంటే బతకలేం. సో, చాలా టఫ్ సబ్జెక్ట్ స్కూల్లో అంటే ఏముండేది అసలు? మ్యాథమెటిక్స్ ఎందుకలా? అది నాకు అర్థం కాదు. నాకు ఆ పుస్తకం చూస్తే నెంబర్లు జంప్ అవుతూ ఉంటాయి. అంటే డిస్లెక్సియా అని లేదు. బట్ అది అర్థమయ్యేది కాదు. ఏంది ఇది? ఎవడు కనిపెట్టాడు? ఎందుకు పెట్టారు? ఈ పరీక్ష ఏంటి? ఆ టైప్లో నాకు పిచ్చ కోపం ఉండేది మ్యాథమెటిక్స్ అంటే. ఒక్కసారి మా అమ్మకి చెప్పిన నేను ఇంకా చదవను ఈరోజు ఎగ్జామ్ పోనంటే బతిలాడి పంపించింది. సో ఐ హేటెడ్ మ్యాథమెటిక్స్. ఐ స్టిల్ హేట్. అది స్కూల్ డేస్‌లో అయి ఉంటుంది అంతేనా? అంతే. ఇంకా తర్వాత మ్యాథ్ లేదుగా. మ్యాథ్ లేదు. తప్పించుకున్నా. మీరు స్కూల్ ఏజ్‌లో ఒక గోల్ ఏదో పెట్టుకుంటారు. కాలేజ్‌కి నాకు వచ్చిన ఎప్పుడు లేదమ్మా గోల్స్. నా అసలు ఎప్పుడు లేదు. ఎప్పుడు గోల్స్ లేవు. ఏం చేయాలి అంటే ఫలానాది చేయాలి అన్నది ఎప్పుడు లేదు. మా అమ్మనేమో డాక్టర్ కామన్నది. సో డాక్టర్ అయిదామని సీటు కూడా సంపాదించిన. కానీ నాన్న అన్నారు అది చాలా కష్టం రా 32 ఏళ్ళు అయితే సెటిల్ అయ్యే వరకు ఎందుకు అప్పుడేక యూపీఎస్సీ రాయి సివిల్ సర్వెంట్గా అన్నారు. సరే నాన్న మీరు చెప్పింది చేస్తా అన్న. ఇద్దరిది చేయలేదు. ఇద్దరిని ఈక్వల్లీ డిసాటిస్ఫై చేసి వదిలేసి చివరికి అమెరికా వెళ్ళిపోయాను. హ్మ్. సో అట్లా జరుగుతుంటాయి లైఫ్లో. పెద్ద గోల్స్ అంబిషన్స్ అవి ఏం పెట్టుకోలేదమ్మా. అట్లా 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 బై డిఫాల్ట్ నడిచిపోయింది ఇప్పటిదాకా. రేపు కూడా అట్లా నడుస్తుంది అనుకుంటున్నాను. కేటీఆర్ గారు అంటే నాన్నగారు అంటే మీకు చాలా భయమా? భయము, గౌరవము, అన్నిటికీ మించి భక్తి 3 ఉన్నాయి. ఓకే. ఐ వర్షిప్ హిమ్. అంటే ఈజ్ ఎ లీడర్, ఈజ్ ఎ లివింగ్ లెజెండ్. ఆయన కంటే మించిన నాయకుని నేను చూడలేదు. చాలామంది రాజకీయ నాయకులను చూశాను. ఈజ్ ఎ లెజెండ్. భయం ఎస్ ఇప్పటికి కూడా ఆయన ముందు మాట్లాడలేను. గౌరవం బికాస్ ఆఫ్ హిజ్ అచీవ్మెంట్స్. ఈజ్ ఎ టాల్ లీడర్. ఆయన ఏ మూడ్‌లో ఉన్నారో కనుక్కొని మరీ వెళ్తారు దగ్గరికి. ఆఫ్ లేకపోతే కోర్స్. డౌటా మాట్లాడు నీకేమన్నా? డౌటా? ఆయన మంచి మూడ్లో లేరంటే అందుకెళ్తాం ముందుకి. పక్కకెళ్ళి ఇక్కడ మా అమ్మతో కూర్చొని ఏదో చెప్పుకుంటా. లైక్ ఒక లీడర్‌గా చూస్తారా? నాన్నగారిలాగా చూస్తారా? లైక్ ఎలా ఉంటుంది ఆ బాండ్? అట్లుంటుందా తల్లి? ఇప్పుడు ఆడ పోయినాక అట్లా ఇప్పుడు ఒక మనిషిలో మల్టిపుల్ ఐడెంటిటీస్ ఉంటాయి. హ్మ్. ఎట్లా చెప్తావు నువ్వు? ఆయన లీడర్గా చూస్తావా, తండ్రిగా చూస్తావా అంటే ఆయన సడన్గా ఏదైనా ఇంటి విషయం పడితే తండ్రికి కొడుకుగానే చెప్తా, పార్టీ విషయం పడితే లీడర్గా చెప్తా. అందులో ఎట్లా హౌ డూ యూ ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తావు? చేయలేం కదా. హ్మ్. కూర్చున్నప్పుడు అరే వాడు ఎట్లున్నాడు హిమాంశు అంటే యాహ్! చెప్తా, తండ్రిగానే చెప్తా. ఒకవేళ కాదు అరే అదేమైందిరా పని ఏదో చెప్పినా కదా అదేమైందంటే లీడర్గానే చెప్పాలి. సార్ అది కాదు సార్ ఇదైంది సార్ అని చెప్పాలి. దానిలో ఏముంటుంది? హైదరాబాద్ మీ ఫేవరెట్ సిటీ అంటే ఫస్ట్ హైదరాబాదే వస్తుంది. అదర్ దాన్ హైదరాబాద్ అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ విదేశాల్లోనే ఎక్కడ? వేరెవర్? అంటే ఇండియాలో చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకున్న ప్లేస్లేనండి, నేను తిరిగిన ప్లేస్లు చాలా ఉన్నాయి. బట్ వరల్డ్లో అయితే న్యూయార్క్ చాలా ఇష్టమైన సిటీ. నేను చదువుకున్నాను అక్కడ, అది కూడా ఒక కారణం కావచ్చు. ఇండియాలో పూణే కూడా ఇష్టం, ఎందుకంటే అక్కడ కూడా చదువుకున్నా. బెంగళూరు ఇష్టం. చాలా ఉన్నాయమ్మా. తిరిగిన ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి నచ్చుతుంది. ఓకే. సో, ఒక తీరని కోరిక ఉంది అంటే? చాలా ఉన్నాయి. ఒకటేంటి ఓకే. పెద్ద బకెట్ లిస్ట్ రాసుకున్నాను నేను. మొన్న ఏదో 50 ఇయర్స్కి వస్తున్నాను నేను ఈ సంవత్సరం. ఏం చేయలేదు జీవితంలో, చాలా వేస్ట్ ఫెలో లాగా ఇక్కడే మిగిలిపోయామని చెప్పి ఒక లిస్ట్ అంతా రాసుకుని నా ఫోన్లో ఉంది. ఈసారి అసలు చాలా ప్లాన్లు వేసుకున్నాను నేను. 50వ సంవత్సరం 50 పనులు చేయాలని రాసుకున్నా. ఒక్కటి కూడా చేయలేదు ఇప్పటివరకు. సో చూడాలి. తీరని కోరికలు చాలా ఉన్నాయి. ఓకే. పనులు అంటే రిజల్యూషన్స్ ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాం. న్యూ ఇయర్‌కి అలాగేనా? అవి లేవు. అట్లా కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ పిరమిడ్స్ ఉన్నాయి ఈజిప్ట్లో. పోవాలనుకున్నాను. చూసి ఎవరు మొన్న మా వాళ్ళు ఎవరో పోయించినారంటే అరే పోవాలరా ఇక్కడికని రాసుకున్నా. తర్వాత ఎవరో ఫ్రెండ్ మారాకేష్ పోయినాడు, మొరాకో పోయినాడు. అరే చాలా బాగుంది, అట్లా ఉంది ఇట్లా ఉంది, కాసాబ్లాంకా, అరే ఇదేదో పోవాలని రాసుకున్నా. అంటే ఇట్లా ఏదో ఉంటుంది ట్రావెల్ డెస్టినేషన్స్ అని.
ఆ స్కై డైవింగ్ ఎవరో చేశారన్నారు, అరే ఇది కూడా చేయాలి మనం బంగీ జంప్ రాసుకున్నాం. ఉంటుంది. బంజీ జంపింగ్ లేదమ్మా, నాకు స్కై డైవింగ్ ఏదో కొద్దిగా భయం లేదు, కానీ బంజీ జంపింగ్ అంటే ఏందో అర్థం కాదు. ఓ తాడును పట్టుకుని దుంకడం కొద్దిగా కష్టం, పారాషూట్ వేసుకుని దుంకడం ఈజీ, కానీ ఆ తాడు తెగితే టప్. అట్లా కాకుండా అది మరి ఆ జగన్ ఎట్లా చేశాడో నాకు తెలియదు, కానీ అడగాలి ఒకసారి ఈసారి కలిసినప్పుడు. సో యూజువల్గా ఇలా పొలిటీషియన్స్ అదర్ దాన్ పాలిటిక్స్ మాట్లాడుకోవాలి, ఎప్పుడు ఉండేటువంటి హెక్టిక్ షెడ్యూల్స్ ఇవన్నీ కాదు అనుకుంటే ఎవరితో మీరు అంత క్లోజ్గా అసోసియేట్ అయ్యి మాట్లాడతారు? ఏది రాజకీయాల్లో? రాజకీయాల్లో పొలిటికల్ లీడర్స్తో అదర్ దాన్ పాలిటిక్స్. నాకు ఒక సెపరేషన్ ఉందమ్మా నా లైఫ్లో. నేను వర్క్ కాడికి మా కొలీగ్స్ అందరితో బాగానే ఉంటాను, అంటే నేను అనుకుంటున్నాను బాగానే ఉంటానని. ఫ్రెండ్స్తో పర్సనల్ విషయాలు మాట్లాడతాను, నా కొలీగ్స్ అందరితో రాజకీయమే మాట్లాడతాను కదా, నా మా వృత్తి కదా అది, మా వర్క్ అది. సో ఆ సెపరేషన్ నాకుంది. ఓకే. కాబట్టి రెండూ మిక్స్ అయ్యే పరిస్థితి ఏమీ లేదు. కేటీఆర్కి యాటిట్యూడ్ ఎక్కువ, కొంచెం గర్వం, నిజమేనా? ఏం చేస్తాం ఇప్పుడు, ఎట్లా అయిపోయిందంటమ్మా కవిత, కుక్కని చంపే ముందు పిచ్చి కుక్క అని ముద్రేయాలి. అందుకే మా అపోనెంట్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను లేవనెత్తిన ప్రశ్నల్లో వారికి సమాధానం చెప్పే సత్తా లేదనుకోండి, ఏం చేయాలి, నన్ను ఏదో ఒక ముద్రేయాలి, క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి. ఏం చేయాలి దానికి? ఒకసారి ఈరోజు డ్రగ్స్ తీసుకుంటాడని ఒక ప్రచారం కల్పించాలి, ఇంకోసారి ఏదో హీరోయిన్లతో తిరుగుతున్నాడని ఒక దిక్కుమాలను ప్రచారం చేయాలి. ఈ రెండు కూడా వర్కౌట్ కాకపోతే ఏం చేయాలి? ఓహో వీడికి బాగా అహంకారం అని ముద్రేయాలి. నేను అహంకారపూరితంగా చేసిన పని ఏంటో దయచేసి ఎవరైనా చెప్పాలి నాకు ఏదో ఒక రోజు. మేబీ నేను మాట్లాడేటప్పుడు కొద్దిగా ఓపెన్గా, నిర్భీతిగా, డైరెక్ట్గా మాట్లాడితే కొంతమందికి నచ్చదేమో, దానికి నేనేం చేయాలి? నేను ఉన్నట్టు చెప్తే కొంతమంది నచ్చదేమో. నేను చెప్పాను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా, కడుపులో కత్తులు పెట్టుకుని పెదాల మీద చిరునవ్వులు పెట్టుకుని యాక్టింగ్ చేసే కేసు నేను కాదు, తెలంగాణ వాడిని కదా. సో దానికి కొద్ది మందికి నచ్చపోతే నేను చేయగలిగింది ఏముంది? ఒక్కటి మాత్రం చెప్తాను కవిత, ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఇలా ఫీల్ అవుతున్నారని మనం బాధపడాల్సిన అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అన్ప్రిటెన్షియస్, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ క్లియర్ ఇన్ యువర్ మైండ్ దట్ యు హ్యావ్ నాట్ హర్ట్ ఎనీబడి డెలిబరెట్లీ, యూ షుడ్ నాట్ వరీ. ఓడిపోయిన తర్వాత రియలైజ్ అయ్యారా ఎందుకు ఓడిపోయారు అనేది? ఆఫ్ కోర్స్, కర్ణుడి సావుకి 100 కారణాలు అంటారు కదా, అట్లా మా ఓటమికి కూడా 100 కారణాలు ఉన్నాయి. ఏ కారణం చెప్పండి నీకు? చాలా ఉన్నాయి. ఓకే. అందరం మనుషులం కదా కవిత, పొరపాట్లు చేస్తాం. మనుషులం కాబట్టి తప్పులు చేస్తాం, మనుషులం కాబట్టి పొరపాట్లు చేస్తాం. డెఫినెట్గా చాలా కారణాలు ఉన్నాయి, 100 కారణాలు ఉన్నాయి. అందులో చెప్పాను కదా, పర్సెప్షన్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు 1,60,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం, హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎనీ గవర్నమెంట్ ఇన్ 10 years. కానీ చెప్పుకోలేకపోయాం. పిల్లలు మాకు ఉద్యోగాలు రాలేదంటే మేము వీ కుడ్ నాట్ ఆన్సర్ ప్రాపర్లీ, వీ కుడ్ నాట్ సాటిస్ఫై దెమ్ ప్రాపర్లీ. సో అట్లా ఒక్కో సెక్షన్కి ఒక్కొక్కటి ఉంది. హైయెస్ట్ జీతాలు ఇచ్చాం ఉద్యోగులకు దేశంలోనే, 73% ఫిట్మెంట్. కానీ మాకు 1వ తారీఖు జీతాలు రాలేదంటే సరిగ్గా చెప్పలేకపోయాం వాళ్ళకి సాటిస్ఫాక్టరీగా. కోవిడ్ వచ్చింది, ఫిజికల్ డిసిప్లిన్ తప్పింది, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం. ఇంతకంటే దేశంలో ఎవరు చేయలేదు అని చెప్పలేకపోయాం, చేసుకున్నది కూడా చెప్పలేకపోయాము. పర్సెప్షన్ మేనేజ్మెంట్లో విఫలమయ్యాం. కానీ రిగ్రెట్ ఏం లేదమ్మా, ఓడిపోయాము అన్న బాధ ఏం లేదు. ఎందుకంటే గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది, బాధ ఏం లేదు. సో సినిమాలకి సంబంధించి ఇంతకుముందు మీరు పోస్ట్ చేసేవాళ్ళు, ఒక సిరీస్ గురించి, ఒక సినిమా గురించి. ఇప్పుడు మానేశాను, ఎందుకంటే దిక్కుమాల లింకప్లు పెడుతున్నారు. సినిమా గురించి ఏమైనా పెడితే ఏ దరిద్రం మళ్ళీ అంటగడతారో, నాకెందుకు ఈ చండాలం అని వదిలేశాను. అంటే మరీ కొన్ని విషయాల్లో ఎలా తయారయ్యారంటే మా అపోనెంట్స్, సరుకు లేదు, సబ్జెక్టు లేదు, అదే బబ్రాజమానం భజగోవిందం అని డబ్బాలో వేసి గుల్కరాలు ఊపినట్టు వాళ్ళకి మాట్లాడడం తప్ప ఒక సబ్జెక్ట్ మాట్లాడే తెలియదు, ఒక పని చేసే తెలివి లేదు. దాంతో ఏం చేస్తున్నారు, అడ్డమైనవన్నీ ఎత్తుకొని పనికి మాలినవన్నీ మాట్లాడి మమ్మల్ని బిలిటిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు స్కోప్ ఇవ్వాలి? సినిమాలు అప్పుడప్పుడు చూస్తానంటే చూస్తాను, ఇప్పుడు ఇంకా ట్వీట్ చేయడం మానేశాను. సినిమా ఫంక్షన్లకు పిలిస్తే కూడా పోవట్లేదు నేను. ఎందుకు ఈ దరిద్రం అంతా నాకెందుకు, మళ్ళీ అంటగడతారు, చండాలం వద్దు అని డిసైడ్ చేసుకో. ఈ మధ్యలో వచ్చినటువంటి జెన్ జీ మూవ్మెంట్ గురించి, వాళ్ళు కరెక్ట్ పాత్లోనే వెళ్తున్నారా అంటే? డెఫినెట్గా దేశంలో, ప్రపంచంలో యువత ఆస్పిరేషన్ మనం అర్థం చేసుకున్నంత కాలం, యువత మారుతున్న కాలానికి అనుగుణంగా పాలకులు, ప్రభుత్వాలు, పార్టీలు మారినంత కాలం వాళ్ళు డిస్సాటిస్ఫైడ్ ఉంటారు. డెఫినెట్గా ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఇస్ అబ్సల్యూట్లీ జస్టిఫైడ్ నన్ను అడిగితే. ప్రాపర్గా అనుకున్న డైరెక్షన్లోనే వెళ్తున్నారా, లేకుంటే వాళ్ళ వెనకాల ఒక మోటివ్ ఏదో ఉంది? డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు కోరుకుంటుంది ఇప్పుడు మనం విదేశాలు తిరిగి లేదా ఇంకో చోటుకి వెళ్ళి తిరిగి వస్తే మన దేశం ఇట్లా ఎందుకుంది అనే బాధ కలుగుతుంది. అంటే వేరే దేశాలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, మనం ఇట్లాగే ఎందుకున్నాం అన్నప్పుడు సహజంగా అసంతృప్తి వస్తుంది కదా. మన పాలకులు ఎక్కడో మమ్మల్ని లెట్ డౌన్ చేశారు ఫీలింగ్ వస్తుంది కదా. వచ్చినప్పుడు దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, తప్పేముంది అందులో?